ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం అండి. జూలై 29 గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ. ఓం శ్రీ సాయినాథాయ నమః. సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో గురు పౌర్ణమి ఒకటి. గురువును స్మరించి సాయిబాబాను భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ వీడియోలో గురు పౌర్ణమి ప్రాముఖ్యత, సాయిబాబా పూజా విధానం, చేయవలసిన పరిహారాలు, దాన ధర్మాలు, అలాగే కుటుంబ సుఖశాంతి మరియు ఐశ్వర్యం కోసం పాటించాల్సిన కొన్ని ఆచారాల గురించి తెలుసుకుందాం. గురు పౌర్ణమి ఎందుకు ప్రత్యేకం? ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ రోజున గురువులను స్మరించడం ద్వారా జ్ఞానం, వివేకం, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయని సాంప్రదాయం చెప్తుంది. సాయిబాబా కూడా గురుతత్వానికి ప్రతిరూపంగా భావించబడుతున్నారు. అందుకే ఈ రోజున బాబాను భక్తితో పూజించడం ఎంతో శుభప్రదమని భక్తుల నమ్మకం. సాయిబాబాకు ప్రత్యేక పూజకు ముందు ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేయండి. సాయిబాబా ఫోటో లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించండి. సాధ్యమైతే 108 శనగలతో ఒక చిన్న మాలను తయారు చేసి బాబాకు సమర్పించండి. ఇది భక్తి, వినయం మరియు సమర్పణకు చిహ్నంగా భావించబడుతుంది. తర్వాత ఓం శ్రీ సాయినాథాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీపారాధన విశిష్టత. గురు పౌర్ణమి రోజున పసుపు కలిపిన నీటితో ఒత్తులను కొద్దిసేపు నానబెట్టి వాటితో నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం వెలిగించడం శుభప్రదమని చాలామంది ఆచరిస్తుంటారు. దీపం వెలిగించే సమయంలో మనసులో సాయిబాబాను ధ్యానిస్తూ కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించండి. అభిషేకం ఎలా చేయాలో తెలుసుకుందాం. విగ్రహం ఉంటే మాత్రమే అభిషేకం చేయండి. ఆవు పాలు, చెరుకు రసం లేదా పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయవచ్చు. అభిషేకం అనంతరం శుభ్రమైన నీటితో కడిగి పూలతో అలంకరించి హారతి ఇవ్వండి. ధనాభివృద్ధి కోసం పరిహారం. ఆర్థిక ఇబ్బందులు లేదా అప్పులు బాధలు ఉన్నవారు 5 పసుపు కొమ్ములతో పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత వాటిని లాకర్ లేదా డబ్బు ఉంచే ప్రదేశంలో భక్తితో భద్రపరచవచ్చు. అలాగే బీరువా లేదా ధనాన్ని ఉంచే ప్రదేశంపై పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయడం శుభానికి సంకేతంగా కొందరు పాటించే ఆచారం. కుటుంబ సుఖశాంతి కోసం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలని కోరుకునేవారు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ భక్తితో జపించవచ్చు. అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి సాయిబాబా హారతి వినడం లేదా సాయి సచ్చరిత ఒక అధ్యాయం చదవడం కూడా మంచి ఆధ్యాత్మిక సాధన. దాన ధర్మాలు. ఈ రోజున అన్నదానం కానీ, వస్త్రదానం కానీ లేదా అవసరమైన వారికి సహాయం చేయడం అత్యంత పుణ్యకార్యంగా భావించబడుతుంది. పేదలకు ప్రేమతో భోజనం పెట్టడం, పక్షులకు గింజలు వేయడం, ఆవులకు ఆహారం పెట్టడం వంటి సేవా కార్యక్రమాలు కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.